హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మిత్రులు యాదవ్ రెడ్డి గారికి, సోదరులు జనార్దన్ గారికి, గౌరవ కార్పొరేటర్లందరికీ, రమేష్ గారికి, దిడ్డి వీరస్వామి గారికి, సారంగ పవన్ గారికి, చాలా మంది నాయకులు రావడం జరిగింది. వారందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల సభ్యులు కలిగినటువంటి ఒక మహాకుటుంబం. ఆ మహాకుటుంబానికి మొదటి నాయకుడు కేసీఆర్ గారైతే, ఆ తదనంతరం ఏదో ఒక సందర్భంలో ఆ కుటుంబీకులందరూ కలుసుకున్నటువంటి అరుదైన వ్యక్తి ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. మొన్న శ్రీనివాసరెడ్డి గారు, వారి కుటుంబం కేసీఆర్ గారి దగ్గరికి పోయిన తర్వాత చూసినటువంటి ఆ సన్నివేశం మనసున్నటువంటి ప్రతి మనిషి మనసును, గుండెను తాకింది. కారణం అంటే శ్రీనివాసరెడ్డి గారి పట్ల కేసీఆర్ గారికి ఉన్నటువంటి గౌరవానికి, నమ్మకాన్ని అది ఒక ఫోటో చూపిస్తుంది. ఆయన మనసులో ఎంతటి గౌరవాన్ని గూడు కట్టుకున్నదో అనే విషయం ఈ సందర్భంగా ప్రొఫెసర్ మేమిద్దరం కలిసి పనిచేసినాం. నేను గౌరవంగా సీనన్న అని పిలుస్తా. సీనన్నను మొదటిసారి జలదృశ్యంలో రామ్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక బ్యాంక్ ఎంప్లాయీను సీనన్న కలిసి మొదటిసారి తెలంగాణ ఆ రోజు ఉన్నటువంటి జలదృశ్యానికి వచ్చింది. ఇది ఎప్పుడు 2001లో పార్టీ పెట్టినటువంటి తొలినాళ్లలో. అంటే సీనన్న మనసు ఎటువంటిది అనడానికి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున మొదలు కాలేదు. అనేక మంది మేధావులు పిలిస్తే వస్తున్నారు, మాట్లాడుతున్నారు, పోతున్నారు. కానీ పిలవకుండానే తనంతట తానుగా వచ్చినటువంటి ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. శ్రీనివాసరెడ్డి గారి జీవితం మనందరికీ ఆదర్శం. అనేక వైవిధ్యాల పుట్ట గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారు. 10 సంవత్సరాలు మేమిద్దరం తెలంగాణ భవన్లో 2001 నుండి 2010లో నేను భూపాలపల్లికి షిఫ్ట్ అయ్యేంత వరకు రోజు కలుసుకున్నటువంటి రోజు లేదు. ఈ 10 సంవత్సరాల కాలంలో నేను సీనన్నను అనేక పార్శ్వాలుగా, అనేక కోణాలుగా చూడడం జరిగింది. ఆయన చురుకైనటువంటి విద్యార్థి నాయకుడు, ఒక పశువుల డాక్టరు, ఒక ప్రొఫెసరు, ఒక విద్యార్థులకు సమస్యలు వస్తే పరిష్కరించేటువంటి అడ్వైజరు, ఒక కుటుంబాన్ని బాధ్యతతో పెంచి పెద్ద చేసి పోటీ ప్రపంచంతో పోటీ పడేటువంటి స్థితి కల్పించినటువంటి మహానుభావుడు. తెలంగాణ, నేను ఇందాక మొదలు మనవి చేసినప్పుడు, తెలంగాణ అనే నౌకను కేసీఆర్ అనేటువంటి చుక్కాని నడిసంద్రంలో నుండి గట్టెక్కించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆయన చిత్తశుద్ధిని అర్థం చేసుకొని ఈ మహానుభావుడు చేసేటువంటి ఈ ప్రతికూల ప్రయత్నంలో నా సహకారం ఉండాలనేటువంటి గొప్ప మనసుతో వచ్చినటువంటి నిఖార్స్ అయినటువంటి ఉద్యమకారుడు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు. మనమందరం పదవులు రాజకీయ నాయకుల్లో కూడా మనకు తెలుసు. మనకంటూ ఒక లక్ష్యం ఉంటుంది. ముందు కార్యకర్తగా మన జీవితాన్ని ప్రారంభిస్తాం.